హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు కలిగిన వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయలైతే ఇవ్వబోతుంది. సో ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి? సో దీనికి ఏమేమి ప్రూఫ్స్ కావాలి? ఎప్పుడు అప్లై చేసుకుంటే ఎప్పటి లోపల డబ్బులొస్తాయి? వివరాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి. సో ఇదంతా కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి బీపీఎల్ కార్డులు అంటే బిలో ప్రావర్టీ లైన్ ఈ యొక్క కేటగిరీ కిందకు ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్‌బిఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చిందనమాట. సో ఈ పథకం కింద 20,000 రూపాయలైతే మనకు డైరెక్ట్‌గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు గనక మనం చూసుకున్నట్లయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడతాయి. వీటిల్లో చాలా స్కీముల గురించి సామాన్యులకే కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారికి కూడా తెలీదు. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే రోడ్డు ప్రమాదాలలో కుటుంబం పెద్ద మరణిస్తే ఆ ఫ్యామిలీ రోడ్డున పడకుండా కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబానికి 20,000 రూపాయలు అందజేస్తారు. ఈ స్కీమ్ గురించి చాలామందికి తెలియక దీనికి ఎలా అప్లై చేసుకోవాలో తెలియక అప్లై చేసుకోకుండా ఉండిపోతారు. అలాంటి వారి కోసం ఈ వీడియో మన యొక్క దురదృష్టవశాత్తు ఏదైనా రోడ్డు ప్రమాదంలో కానీ లేదా ఇతర ఏ కారణాల వల్ల కానీ కుటుంబం పెద్ద కన్నుమూస్తే మిగిలినటువంటి వారందరికీ కూడా సంగతి చెప్పడానికైతే ఉండదు. కుటుంబం రోడ్డున పడుతుంది. అలాంటి వారిని ఆదుకోవడం కోసం జాతీయ కుటుంబ ప్రయోజన స్కీమ్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా బాధిత కుటుంబాలకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది. 8 సంవత్సరాల క్రితం 2017లో కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద గరిష్టంగా 7,794 మందికి 20,000 రూపాయల చొప్పున సాయం చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ పథకం గురించి చాలామందికి తెలియదు. గ్రామ, మండల స్థాయిల్లో అధికారులు దీనిపై తగినంత అవగాహన కల్పించలేకపోవడంతో అర్హులైనప్పటికీ చాలామంది ఈ పథకానికి తగినట్లుగా సరిపడా దరఖాస్తులు లేక సెర్ఫ్ వద్ద 60 కోట్ల నిధులు అలాగే ఉన్నాయి. అదేవిధంగా ఈ పథకానికి ఎవరెవరు అర్హులవుతారు అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నివాసం ఉంటున్న రైతు కూలీలు, అలానే చిన్న చితక పనులు చేసుకునేటువంటి కార్మికులు, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే చనిపోయిన వ్యక్తి యొక్క వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. కుటుంబ పెద్ద అనుకోని కారణం మనకు వల్ల ఏదైనా సరే అసాధారణ పరిస్థితి వల్ల మరణిస్తే అతనికి కుటుంబ సభ్యులు 2 ఏళ్లలోపు దీనిని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మరణం అంటే డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే కుల ధృవీకరణ పత్రాలు కూడా అవసరమవుతాయి. వీటితో పాటుగా బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుటుంబ సభ్యులతో కూడిన ధృవీకరణ పత్రాలతో అంటే మనకు ఫ్యామిలీ మెంబర్ కార్డ్ అనమాట. సో అది కూడా మనకైతే ఉండాలి. సో ఇవన్నీ కూడా తీసుకొని మనకొచ్చేసి తహసీల్దార్ అంటే మండల ఆఫీసులో అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఐకేపీ రెవెన్యూ అధికారులు దరఖాస్తును విచారించి ఆ తర్వాత ఆర్డీఓకి పంపుతారు. అక్కడి నుంచి సెర్ఫ్ సీఈఓకి పంపుతారు. సెర్ఫ్ సీఈఓ ఆమోదం లభిస్తే లబ్ధిదారుల ఖాతాల్లోకి 20,000 రూపాయలు జమ అవుతాయి. కొన్ని జిల్లాలలో ఒక్క దరఖాస్తు కూడా లేదు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో 8 ఏళ్లలో 6,000 దరఖాస్తులైతే వచ్చాయి. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌తో పాటు జనగామ, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఎక్కువగా వచ్చాయి. అనంతపురం జిల్లాలో కూడా మనకు గడిచినటువంటి ఈ యొక్క 8 ఏళ్లలో 3,562 అప్లికేషన్స్ వచ్చాయన్నమాట అనంతపురంలో. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే వస్తున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు జీరో నాలెడ్జ్ అనమాట. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద విరివిగా అవగాహన అయితే కల్పిస్తూ ఈ పథకానికైతే అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. సో మొత్తం మీద మనం ఒక పాయింట్ అయితే మనం నోటీస్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఇది 20,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అనంటే సో ఇది కుటుంబ సంక్షేమ పథకం అన్నమాట. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద మరణిస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ టైప్‌లో ఒక 20,000 రూపాయలైతే ప్రభుత్వం ఇస్తుంది. సో ఇది ఇన్సూరెన్స్ అమౌంట్ కాదు. గతంలో మనకు పొదుపులో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆ ఫ్యామిలీలు ఎవరైనా చనిపోతే
వాళ్ళేం చేసేవాళ్ళంటే రూ. 20,000 డైరెక్ట్‌గా సంఘబంధం నుంచి అట్లాగా రూ. 20,000 అయితే వాళ్ళ యొక్క ఎత్తుబడి ఖర్చుల కోసం, వాటి కోసం అయితే ఇచ్చేవాళ్ళనమాట. అయితే ఇప్పుడు ఆ యొక్క స్కీమ్ అయితే ఆపేస్తున్నారు కాబట్టి, మనకు ఈ పథకాన్ని అయితే లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో, ఇది తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైనా సరే ఈ స్కీమ్‌ని వాడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు, అభ్యంతరం లేదు. నీట్‌గా వాడుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మాత్రం దయచేసి అందరికి కూడా షేర్ చేయండి. చాలామందికి అవగాహన లేక ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవట్లేదు. రేషన్ కార్డ్ ఉండి, ఆధార్ కార్డు, అలాగే డెత్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఇవి మీకు క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ ఇవి గాని ఉంటే గాని ఇంకా బెటర్ అనమాట. ఇవి తీసుకొని బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీ యొక్క మండల ఆఫీస్‌కెళ్ళేసి అక్కడ మీరు ఇచ్చినట్లయితే ఆటోమేటిక్‌గా మీకైతే ఈజీగా ఈ స్కీమ్ అయితే అప్లై చేస్తారు. అప్లై చేసిన అనంతరం మీకు ఎలిజిబిలిటీ అనేది కేవలం 15 రోజుల లోపలైతే వస్తుంది. 15 రోజుల లోపల మీ యొక్క అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా డబ్బులైతే ఖాతాలోకి పడిపోతాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.